ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు దైవదాసులు ఎర్రంశెట్టి మోజస్సయ్య గారు, భీమవరం ప్రాంత వాస్తవ్యులు మరి చదివి వినిపిస్తారు. ఈ సమయంలో పత్రికా పాఠ్యభాగము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు దైవదాసులు ఎర్రంశెట్టి మోజస్సయ్య గారు చదివి వినిపిస్తారు. పరిశుద్ధ లేఖనంలో నుంచి కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చదువుకుందామండి. గనుక ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగిండియో ఎల్లప్పుడూ ధైర్యము గలవారై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టులై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిల్లో భద్రపరచునుగాక. చక్కని లేఖన భాగాన్ని చదివించినటువంటి దైవదాసులు మోజస్సయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు.